తీసుకొచ్చాడు. సీఏ గారు రమ్మన్నారని చెప్పి నన్ను అక్కడి నుంచి తీసుకొచ్చాడు. అక్కడి నుంచి తీసుకొచ్చి నా చేతిలో ఫోన్, నేను వస్తా నా చేతిలో ఫోన్ లాగేసుకొని నన్ను తీసుకొని వెళ్ళిపోయి 12:30 1 గంట దాకా నన్ను అక్కడ పెట్టి సార్ పిలుస్తున్నారని చెప్పారు. లోపలికి వెళ్తే నీ కొడుకు ఎక్కడా అని అడిగాడు. నా కొడుకు ఎక్కడ ఉండటం లేదయ్యా, వేరే చోటకి వెళ్ళిపోయి ఆడేదో కష్టపడి బతుకుతున్నాడని నేను చెప్పా. నీ కొడుకుని నేను చంపేస్తా, నువ్వు దండ రెడీ చేసుకో, వెళ్ళిపో బయటికి అని చెప్పి నోటికొచ్చినట్టు మాట్లాడి నన్ను బయట కూర్చోబెట్టి నేను వెళ్ళిపోయి బయట కూర్చున్నా. తిడుతున్నాడని చెప్పి కూర్చుంటే కాసేపు ఆగిన తర్వాత 1:30 2 అయ్యింది అయ్యా. నేను వెళ్ళిపోయి కింద వెళ్ళమ్మా భోజనం చేసిరా నీరసంగా ఉన్నామని పక్కన వాళ్ళు అన్నారు. అంటే నేను కిందకి వెళ్ళిపోయి కూడా నాకెవరో పైనుంచి పిల్లల కేకలు వినపడుతున్నాయి కొడుతున్నట్టు. నేను ఇక గుమ్మలోకి ఎక్కడ దాకా రోడ్డు మీదకి కూడా రాలా. నేను ఇంకా ఆ గేటు దాటి బయటకు వచ్చాను. నాకు కేకలు వినిపించేటప్పుడు అమ్మో నా పిల్లోడు ఇక్కడే ఉన్నాడని చెప్పి నేను వెనక్కి వచ్చాను. పెద్ద కేకలు. నన్ను చూడండి అయ్యా, మా అబ్బాయి ఇక్కడే ఉన్నాడయ్యా, నన్ను ఎందుకు ఇన్ని రోజుల నుంచి తిప్పుతున్నారు, నా కొడుకుని తీసుకొచ్చేసి నన్ను ఇలా చేసి వాడు గోల్డ్ పీకేసి ఇష్టం వచ్చినట్టు ఆంబోతులాగా కొట్టి, చాలామంది ఉన్నారయ్యా, దాంట్లో 5-6 ఉన్నారు. నా బిడ్డను పట్టుకొని కొట్టి ఆ బాబురాగాడు బండెక్కించుకెళ్ళి నా బిడ్డను ఏం చేశాడో మీ అందరికీ న్యాయంగా ఉంటే ఆ బాధ భరాయించలేక మా చెల్లికి వచ్చి చెప్పుకొని వాళ్ళని తీసుకెళ్తే ఆవిడ లాయర్ని తీసుకొని వెళ్తే మేము తీసుకురాలేదమ్మా అని కాసేపు ఎక్కడన్నా ఉన్నాడేమోలే కనుక్కుంటామని కాసేపు అలా చెప్పి మమ్మల్ని మబ్బీ పెట్టాడు. ఎన్ని రోజులు మబ్బీ పెట్టాడో అలా. నేను వాళ్ళు వెళ్ళిపోయి పాపం సరే తర్వాత మాట్లాడదాంలే మనం అని చెప్పేసి నన్ను లాయర్ గారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు అట్లా మాట్లాడుతూనే ఉండారు. నేను మళ్ళీ వచ్చి అయ్యా ఫోన్ అన్న ఇవ్వండి అయ్యా, నా కొడుకు ఎక్కడ ఉండాలి నేను ఫోన్ చేసుకుంటానంటే ఒక్కళ్ళు కూడా సహకరించలేదయ్యా. నా పిల్లోడిని కొట్టి కింద పడే